కృష్ణ కృష్ణ రావడం జరుగుతుంది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వీరందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు, పత్రిక విలేకరులకు కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నిరంతరం పెన్షన్ ఇష్యూ కోసం వృద్ధులు, విద్యార్థులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు అందరి కోసం పెన్షన్ కోసం ఎంతో పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి సీఎం నిలబెట్టుకుంటే మనం రోడ్ ఎక్కే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి అందుకే కృష్ణన్న మన కోసం వికలాంగులకి 6,000, వృద్ధులు విద్యార్థులకి 4,000, బీడీ కార్మికులకు కూడా 4,000 రూపాయల పెన్షన్, కండరాత చీత వాళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ కోసం మనం పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఇష్యూ కూడా మనకి ఈ పెన్షన్ మనం 4,000 రూపాయల పెన్షన్ ఎత్తుకుంటున్నాము, 2,000 రూపాయల పెన్షన్ ఎత్తుకుంటున్నాము అంటే ఇది కూడా మీరు ఒకసారి గమనించాలి. మనకి ఫస్ట్లో 200 రూపాయల పెన్షన్ ఉంటే గుర్తుందమ్మా మీ అందరికీ, 200 రూపాయల పెన్షనే ఇచ్చిండు. 200 పెన్షన్ని ఈరోజు 500కు వచ్చింది, 500 నుంచి 1,000 రూపాయలకు వచ్చింది, 1,000 రూపాయల నుంచి 1,500కు వచ్చింది, 1,500 నుంచి 3,000కు వచ్చింది, 3,000 నుంచి 4,000కు వచ్చింది. అంటే మనకి ఏ రాజకీయ నాయకుడు పిలిచి మనకు పెన్షన్ పెంచలేదమ్మా. ఉద్యమం చేస్తేనే ఈరోజు మనకి 4,000, 2,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము. అంటే ఈ పెన్షన్ కోసం ఒకప్పుడు 2007లో ఒక పెద్ద ఉద్యమం చేశాము. ఆ ఉద్యమం ద్వారానే మనకి పెన్షన్ పెరిగింది. నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది లక్షలాది మందితో. అప్పుడు మనకి పెన్షన్ పెరిగింది. ఇప్పుడు కూడా మీ అందరికీ చెప్పడం ఏంటంటే మీరందరూ కూడా కరెక్ట్ ఉండి మనం పెన్షన్ కోసం మనం పోరాటం చేసి ఎక్కడ పిలుపునిస్తే అక్కడికి వస్తే ఖచ్చితంగా మనం ఈ పెన్షన్ని సాధించుకుంటాము. ఎందుకు అంటే ఈ పెన్షన్ ఇవ్వమని మనం అడగలేదు ఏ నాయకుడికి. కాబట్టి ఇస్తానని చెప్పి మనకు పెన్షన్ ఇవ్వలేడు కాబట్టి మనం రోడ్ ఎక్కుతున్నాం. వాగ్దానం ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల పెన్షన్ 2,000 అంటే నెలకి 2,000 అంటే 2 సంవత్సరాల పెన్షన్ ఎంత అవుతుందో మీరు లెక్క వేసుకోండి. ఒక్క మనిషి మీద 40,000 రూపాయల పెన్షన్ ఉంది. అంటే మన పెన్షన్ రైతులకి ఇస్తున్నాడు. రైతు బంధు అని అవి వెళ్ళినాయి కదా, దాని కొరకు మన పెన్షన్ ఆపే వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది మాత్రం మనం పక్కా గమనించుకోవాలి. ఈరోజు వాళ్ళ జీతాలు ఎమ్మెల్యే జీతాలు ఎన్నున్నాయి, ఎంపీ జీతాలు ఎంతుంది, లక్షల జీతాలు ఎత్తుకుంటున్నారు. మన పెన్షన్ కట్టేయడానికి ఏమవుతుంది? వాళ్ళ పెన్షన్ ఆపి మన జీతాలు కట్టేయచ్చు కదా, మనం ఎందుకు కట్టిస్తలేదు? కాబట్టి మనం బలంగా లేవు కాబట్టి కట్టిస్తలేదు. ఈరోజు మన గురించి ఏ నాయకుడన్నా ఆలోచించి మాట్లాడిన నాయకుడు ఉన్నాడమ్మా? ఇప్పుడు దాకా లేడు. కాబట్టి ఈరోజు కృష్ణమాదిగా మనందరి కోసము కడుపులో పుట్టిన కొడుకులే ఆలోచించలేడు, తాగుబోతు భర్తలే ఆలోచించలేడు. అయితే కృష్ణనే మన కోసం ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఇది ఒకసారి గమనించుకోవాలి. అంటే పేదతనము నుంచి వచ్చింది కాబట్టి పేదల బ్రతుకు ఎట్లుంటుందో తెలుసు కాబట్టి పేదల గురించి ఆలోచించే నాయకుడు అంటే మందకృష్ణ మాదే ఒకడు. ఎందుకు అంటే ఈరోజు మనకి అంటే మనం ఎత్తుకుంటున్నాము ఈరోజు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు అంటే ఈరోజు మీరు ఆ 4,000 ఎత్తుకుంటున్నారు కాబట్టి అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఈరోజు 4,000 ఎత్తుకుంటున్నారంటే ఒకవేళ మీకు ఆకు ఒక్క తిననికోని మందరాలకి ఇయ్యనికో మీ చేతిలో డబ్బులే ఉంటాయి కదమ్మా, కొడుకులకి చేతి జాపకుండా ఆ రకంగా అయితే పెట్టాడు. వికలాంగులకు కూడా ఈరోజు చిన్న చూపు చూడొద్దనే ఈరోజు 4,000
ఇచ్చిండు. మరి అతని ముందెక్కింది కానీ ఈయన ముందెక్కలే కదా. మరి ఈయన ముందెక్కి పెన్షన్ పెంచుతా అని మనకి 2 సంవత్సరాలైంది, 2 రూపాయలు కూడా పెంచలేదు. అవునా? మరి ఆ పక్క రాష్ట్రంలో ఎక్కి 3 నెలలకే పెన్షన్ పెంచిండు. అంటే పక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి, మన రాష్ట్రంలో నిధులు లేవా? మరి మనం ఏమంటలేమనే కదా మనకి నమ్మించి గొంతు వస్తున్నాడు. మనం ఓటేస్తేనే కదా గద్దెక్కిండు. మరి అది ఎందుకు మనం అందరం గమనించుకుంటలేము? మనం ఈరోజు నిలదీయాలి అంటే ఖచ్చితంగా మన హక్కు కోసం మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఓటేసే హక్కు ఎంతుందో నిలదీసే హక్కు కూడా అంతే ఉంటుందమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మనము వచ్చే నెల 9వ తారీఖు లక్షలాది మందితో మనము వెళ్ళి ఆ సీఎం గారికి బుద్ధి చెప్తాము అని అనుకుంటే ఖచ్చితంగా మనం అందరం కలిసి వెళ్తాము. మన పెన్షన్ మనం సాధించుకుంటాము. ఈరోజు మనం 2,000 రూపాయలు తీసుకుంటున్నాం, 4,000 రూపాయలు తీసుకుంటున్నాం. అవునా? 4,000 2,000 తీసుకున్నప్పుడు మనం హైదరాబాద్ పోలీకి మనం తలా 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నష్టమా? కాదు కదా. మన హక్కు కోసం మనం పోరాటం చేయడానికి మనం పోతున్నాం. మన పెన్షన్ మనం సాధించుకొని పోతున్నాం. అవునా? ఇప్పుడు మేము అందరం నీ దగ్గరికి వచ్చాము. ఓటు కోసం మేము రాలి ఈ ఓటు వేయండి, మేము ఏదో చెప్పుతున్నాం అని కాదు కదా. ఓటు బ్యాంక్ కోసం మేము రాలేదు. ప్రజలు కష్టాలలో ఉన్నారు కాబట్టి ఆ కష్టాన్ని ఆదుకొని వచ్చాము ఈరోజు. దీన్ని గమనించుకొని మనం తలా 1,000 రూపాయలు ఎవరి దగ్గర వెళ్ళకుండా మాకు బండి పెడితే వస్తాము అని ఎప్పుడు కూడా మనం అనుకోకుండా పెన్షన్దారులు అందరూ కూడా మనం తలా 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోనన్నా హైదరాబాద్లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టి సీఎం గారిని రాజీనామా పెట్టి అని పెన్షన్ అన్న పెంచాలి. 2 ఏదో ఒకటి చేసి మనం వదిలిపెట్టద్దు. కాబట్టి దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని మనం మీరందరూ రానికి సిద్ధంగా ఉన్నారంటే మీరందరూ కూడా చేతి లేపండి. సరే, ఎందుకు అంటే ఇప్పుడు కూడా మళ్ళీ నేను ముగిస్తున్నాను.